నమస్తే, నేను జాకిర్ సేఠ్. ఢిల్లీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ డిస్కషన్ జరుగుతుంటే మరోపక్క కాంగ్రెస్లో ఈ డిస్కషన్స్ కాస్త గొడవలకి కారణం తీసింది. ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనాలిసిస్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్, ఆపరేషన్ సింధూర్ డిస్కషన్ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వివాదాలు రావడానికి ఏంటి అసలుకి? ఆపరేషన్ సింధూర్ దాని మీద చర్చ జరగాలి సీరియస్గా, అసలు నిజాలు ఏదో బయట పెట్టాలి అని చెప్పి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు కూడా అదే అడిగాయి. ఓకే, సరే, ఎట్టకేలకు దాన్ని చర్చకు ఆహ్వానించింది గవర్నమెంట్. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఆహ్వానిస్తే దాన్ని ఫేస్ చేయాలి కదా వీళ్ళు. పార్లమెంట్లో ప్రభుత్వం వైపు నుంచి చెప్పేటువంటి అఫీషియల్ న్యూస్ ఏదైతే ఉందో, లేదంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడాలి కదా. అలా కాదు, మిగ్ ఫ్లైట్లు ఎన్ని కూలిపోయినాయి చెప్పండి అంటారు. మిగ్ ఫ్లైట్లు కూలిపోలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. లేదు కూలిపోయినాయి మీరు చెప్పండి అంటారు. అప్పుడు అమిత్ షా గారు అన్నారు, మీకు ఎవరో విదేశస్తులు చెప్పిన దాన్ని మీరు పట్టుకొని నమ్మి మీరు వాళ్ళని నమ్ముతున్నారు, ఇక్కడ ఉండేటువంటి భారత ప్రభుత్వానికి నమ్మట్లేదు అంటే మీకు విదేశీ శక్తుల మీద ఉన్నటువంటి నమ్మకం భారత ప్రభుత్వం మీద లేదు అనేది ఒక కౌంటర్ బాగా వేశారు. ఓకే, అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ విషయంలో మాట్లాడుకోవాలంటే వాస్తవంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 1.0, 2.0 జరిగింది. 3.0 వచ్చే లోపల సీజ్ ఫైర్ అన్నారు. ఎవరు సీజ్ ఫైర్ అంది? ఫస్ట్ ట్రంప్ అన్నాడు. ట్రంపే కదా సీజ్ ఫైర్ అంది. తన ట్రూత్ అనేటువంటి ఖాతాలో ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశాడు సీజ్ ఫైర్ అందరికంటే ముందుగా. సరే, ఆ తర్వాత యుద్ధాన్ని విరమింపజేశారు. ఇది నేనే ఆపేశానని చెప్పి ఆయన అంటున్నాడు. ఓకే, అది పెద్ద రాద్ధాంతం అవుతుంది ఇండియన్ పార్లమెంట్లో. సార్ అవును, ఆయనేమో నిన్న కూడా సార్ 3 times ఇప్పటికి 3 times కాదు, దాదాపు 20 సార్లు 30 సార్లు చెప్పాడు. ఏ దేశానికి పోయినా అదే చెప్తున్నాడు. నిన్న కూడా ఏం చెప్పాడు? కాంబోడియా, థాయిలాండ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, దాంతోపాటు 6 యుద్ధాలు నేను ఆపాను అని చెప్పి చెబుతున్నారు. దాన్ని చెప్తూ ప్రత్యేకించి ఇండియా పాకిస్తాన్ మధ్య దాన్ని ఎక్కువగా చెప్తున్నారు. దీనికి సంబంధించి క్లియర్గా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు, బాబు అమెరికా ప్రమేయం కానీ ట్రంప్ ప్రమేయం కానీ సీజ్ ఫైర్లో ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. లేదు, నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశాడు ట్రంప్ అని అంటారు. ఒకవేళ ఉంటే కనుక ఆధారాలు పార్లమెంట్లో వాళ్ళు బయట పెట్టచ్చు. ఓకే, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు ఒప్పుకోవాలని చెప్పి వాదన వినిపిస్తున్న పరిస్థితి. సరే, పార్లమెంట్లో చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. పార్లమెంట్లో ఇంకొక వైపు బయట ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే, శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్. ఓకే, ఆయనకు మాట్లాడటానికి అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వాల. ఎందుకంటే ఇచ్చేటువంటి లిస్టులో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళల్లో ఈ పలాని సభ్యులు మాట్లాడతారని ముందే ఇస్తారు కదా, ఆ లిస్టులో ఆయన పేరు లేదు. ఆపరేషన్ సింధూర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే ఆయనే, శశి థరూర్ గారు. ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వలేదని అంటే, ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాల్లోకి వెళ్ళి ఆ విజయాన్ని తెలియజేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు. ఏర్పాటు చేసి దాంట్లో ఒక టీంకి లీడర్గా శశి థరూర్ని పెట్టారు, ఇంకో టీంకి లీడర్గా అసదుద్దీన్ ఓవైసీని పెట్టారు. మిగతా టీమ్స్కి కూడా రకరకాల పార్టీలని పెట్టారు. ఇండియా కూటమిలో ఉండే పార్టీలో భాగస్వామ్యులను కూడా పెట్టారు. ఇది పార్టీలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇండియాకి సంబంధించిన ఇష్యూ, భారత్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు కూడా నాయకత్వం వహించారు. నాయకత్వం వహించి విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో ఎలా సక్సెస్ అయ్యాము, భారత ఆర్మీ ఎలా పనిచేసింది, ఇవన్నీ చెప్పారు. ఆ కారణం చేత శశి థరూర్ని పక్కన పెట్టేశారు. ఓకే, దాంతోపాటు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు, నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఈయన కాంగ్రెస్లో కూడా ఉంటాడా ఉండడా అనేటువంటి డౌట్స్ ఉన్నాయి ఆయన మీద. సరే, ఆయన కాంగ్రెస్లో ప్రస్తుతానికి అయితే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది, ఉపరాష్ట్రపతి కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది ఆయన పేరు. ఓకే, సరే, ఆయన అంటే నిజంగానే నరేంద్ర మోడీ గారిని అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు అనుకుందాం. ఓకే, ఆ ప్రశంసిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ విషయంలో. మరి మనీష్ తివారీ ఆయన అడ్వకేట్, బేసికల్గా సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టులో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు.
మాస్ లీడరు. ఇప్పుడు ఆయన కూడా ట్వీట్ చేశారు ఓకే. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశంసిస్తూ. ఆయనకు కూడా ప్రసంగించడానికి అవకాశం ఇవ్వాలి, ఆయన కూడా పక్కన పెట్టారు. మరి ఆయన ఎందుకు పక్కన పెట్టారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారా అనేటువంటి డౌట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సంబంధించి సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నటువంటి సమయంలో మనీష్ తివారీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళు ఆయన చేసినటువంటి ట్వీట్ కనుక చూస్తే కనుక, అంటే ఆపరేషన్ సింధూర్ దేవుడి ఎరుగు చర్చ. ఓకే. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ బయటకు పోయే పరిస్థితి కనపడుతుంది ఈ చర్చ కారణంగా. యాక్చువల్గా ఈ చర్చ ఎందుకు పెట్టాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, నరేంద్ర మోడీ గారు ఏదో ఆపరేషన్ సింధూర్లో రహస్యాలను దాచిపెట్టేశారు, ఈ దాచిపెట్టినటువంటి రహస్యాలను బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చను వాళ్ళు పట్టుబడి పెట్టించారు. ఓకే. పట్టుబడి పెట్టించిన తర్వాత సీనియర్స్ని ఉపయోగించుకొని దాని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా, అలా కాకుండా పక్కన పెట్టేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే సోనియా గాంధీ గారు ఒక లెటర్ రాశారు. ఎవరికి? నరేంద్ర మోడీ గారికి రాశారు. నరేంద్ర మోడీ గారి గురించి రాశారు. ఎవరికి రాశారు? ఈమె ఒక పత్రిక రాశారు. ఓ పత్రిక రాస్తే ఆ పత్రిక సైనిక్ జాగరణ అనే పత్రిక. ఓకే. ఈ సైనిక్ జాగరణ అనే పత్రిక ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్లో మొత్తం ఆమె రాసినటువంటి అంశం ఏంటంటే హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి రాశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి అసలు ప్రస్తావించాలి ఆవిడ ఆ లెటర్లో. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మీద హమాస్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు? హమాస్ అక్కడ కొన్ని వేల మంది చనిపోయారు కదా, చిన్నపిల్లలు కానీ హమాస్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, మీరు ప్రస్తావించాలి కదా, మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. భారత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకనంటే ఆ రీజన్ చెప్తున్న రీజన్ ఏంటంటే అరబేతర దేశాలు మద్దతు ఇచ్చినటువంటి దేశం ఏదైనా ఉందంటే అప్పట్లో పాలస్తీనాకి భారతదేశమేను, ఇందిరాగాంధీ గారి టైంలో. కాబట్టి ఇప్పుడు కూడా మీరు మద్దతు ఇవ్వాలి కదా అని చెప్పి ఆవిడ ఒక సైనిక్ జాగరణ పత్రికలో ఆవిడ ఒక కథనాన్ని, ఆ లెటర్ని ఒక కథనంగా ప్రచురించారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాలి ఆవిడ. హమాస్ ఇజ్రాయెల్ సంబంధించి మాట్లాడారు. సో హమాస్కి మద్దతు పలుకుతూ మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని నరేంద్ర మోడీ గారి మీద ప్రెజర్ చేసుకొస్తున్నారు ఆయన. ఓకే. ఇప్పుడు హమాస్కి మద్దతు ఇస్తే అమెరికా ఒప్పుకుంటుందా? ఇప్పుడు అసలు హమాస్ గురించి మద్దతు ఇస్తూ పాలస్తీన్లకు అనుకూలంగా ట్వీట్లు చేసినందుకు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే అమెరికాలో ఉండే విద్యార్థుల్ని తరివేసి పంపిస్తున్నారు, వీసాలు రద్దు చేసి. ఇప్పుడు సోనియా గాంధీ గారు హమాస్కి మద్దతు పలకమని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక స్టాండ్ తీసుకొని ప్రకటించాలనేటువంటి డిమాండ్ని ఆయన ముందుంచారు. ఓకే. ఇది ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు ఆవిడ, లేదా లెటర్ రాయొచ్చు, లేదా ఏదన్నా పత్రికల్లో ఆర్టికల్లో ఇవ్వచ్చు. హమాసు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం మీద ఒక స్టాండ్ చెప్పండి అని చెప్పేసి ఆవిడ లెటర్ రాశారని అంటే ఎలా ఉందంటే ఇప్పటికే రిజర్వేషన్ల మీద వ్యతిరేకంగా ఉన్నారు చాలామంది. ఈ రిజర్వేషన్ని జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఈయన ఎవరు రాహుల్ గాంధీ కులగణన కావాలి దేశవ్యాప్తంగా అంటున్నారు. కులగణన ప్రకారం, కులాల ప్రకారం నేను రిజర్వేషన్ కులగణన ప్రకారం కులాలు ఎంత ఉన్నారో అంత ఇవ్వాలి అన్నారు. బీసీలు అంటున్నారు. బీసీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి? కొన్ని వందల ఉపకులాలు ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారు బీసీ రిజర్వేషన్ అండి? ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఎస్టీ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తుంది ఎవరు? ఎక్కువ మంది దాంట్లో ఉన్న టాప్ లేయరు, అంతే కదా. లంబాడాలు లేదంటే ఇతరులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివాసీ గిరిజనులు అసలు దాంట్లో లబ్ధి పొందట్లా. ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్లు ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎక్కువగా ఎస్సీ మాలాలు లబ్ధి పొందుతున్నారు. బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎక్కువగా గౌళ్ళు, యాదవులు, వీళ్ళేగా పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళు. బీసీలో పై లేయరు, ఎస్టీల్లో పై లేయరు, ఎస్సీల్లో పై లేయరు, వీళ్ళే కదా అనుభవిస్తుంది. మరి ఆయన బీసీలు ఎస్సీలు అని చెప్పి కులగణన చేసి నేను ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ 50% ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తానంటున్నారు. తర్వాత 370 రద్దు ఉంది కదా, దాన్ని మళ్ళీ నేను తీసేసి మళ్ళీ 370 తీసుకొస్తానంటున్నారు.
ఇది భారతీయులు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చేసే పరిస్థితి ఉండదు మెజారిటీ పీపుల్. ఓకే. సేమ్ ఇప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే హమాస్ ఇజ్రాయెల్ గురించి లెటర్ రాశారు. అంటే పాలస్తీనియన్లకి సపోర్ట్ చేయండి అని, ముస్లింలకు సపోర్ట్ చేయట్లేదు అనే యాంగిల్లో బీజేపీని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. ఓకే. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు? రాజకీయపరమైన కోణం నుంచే చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లే పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు సీనియర్లుగా చెప్పుకుంటున్న శశిధర్ కానీ లేదంటే మనీష్ తివారీ కానీ వీళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో వీళ్ళతోటి ఇంకా కొంతమంది వెళ్ళిపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ అనుకుంటుందో కాంగ్రెస్ ముక్త భారత్ అని, అది బీజేపీ నెరవేర్చుకుంటుంది. సో కాబట్టి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన అంశం మీద కాన్సన్ట్రేషన్ చేసి సీనియర్లకు అప్పచెప్తే దానికైనా అర్థవంతమైన చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు తీరా పట్టుబట్టి చర్చ పెట్టిన తర్వాత ఆపరేషన్ సింధూరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళే పక్కకు పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో ఇది కాంగ్రెస్ పార్టీకే నష్టం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.